జనమంతా కేసీఆర్ గవర్నమెంట్ చాలా బాగుండే, అసలు ప్రతిదీ కేసీఆర్ తో పోలుస్తున్నారు. ఇన్ని చర్చల మధ్య, ఇన్ని పరిణామాల మధ్య ఒక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ లో కాన్స్టిట్యున్సీల వారీగా అసలు ఏ కాన్స్టిట్యున్సీలో ఏది గెలిచే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఏమైనా జరిగితే ఎలక్షన్స్ చూస్తే. ఎలక్షన్స్ ఇప్పుడు రావన్న సంగతి తెలుసు, కానీ ప్రజల నాడి తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనికే ఈ సర్వే రిపోర్ట్ ఉపయోగపడుతుంది అనిపించింది. అవన్నీ వివరాలతో పాటు మీకు చెప్పబోతున్నా. ఇక్కడ చూస్తున్నారు తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఏంటంటే 20 రోజుల పాటు సర్వే చేసిండ్రు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 2500 నుంచి 3000 మంది ఓటర్లతో మాట్లాడినరు. దానిలో అన్ని రకాల వర్గాలు, రైతులు, తర్వాత నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాలతో సమాచారం సేకరించినట్లుగా వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో 2500 నుంచి 3000 శాంపిల్స్, అంటే 3000 మంది ఓటర్లతో మాట్లాడినట్టుగా ఈ సంస్థ వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలా కాన్స్టిట్యున్సీలు, దాదాపు ఒక 80-90 కాన్స్టిట్యున్సీలు ఫిజికల్ గా వాళ్ళ జనం పోయి, వాళ్ళ ఉద్యోగులు పోయి, వాళ్ళ సిబ్బంది పోయి జనాలతో ఇంటరాక్ట్ అయినట్టు చెప్తున్నారు. తక్కువ కాన్స్టిట్యున్సీలు ఫోన్ల ద్వారా మేము సమాచారం సేకరించినట్టుగా వాళ్ళు చెప్తున్న సమాచారం. ఆ సంస్థ తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈ సంస్థ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా రిపోర్ట్ ఇచ్చింది. దానిలో కాంగ్రెస్ 65 సీట్లు ఇచ్చిండ్రు, 64 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి. నిజానికి దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా ఈ సర్వే రిపోర్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కనిపించింది. అందుకే మనం కూడా దీన్ని తీసుకున్నాం. వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ కు 62 సీట్లు వస్తాయట. 62 ఎడ్జ్ 60 గవర్నమెంట్ రానికి 62 వస్తాయంట. కాంగ్రెస్ 40 వస్తాయంట. కాంగ్రెస్ 40 అంటే 24 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. ఇప్పుడున్న సీట్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 24 కాన్స్టిట్యూన్సీ తగ్గుతాయని చెప్తున్నారు. తర్వాత బీజేపీ 8 నుంచి 11 పెరిగింది, 11 అయింది. తర్వాత ఎంఐఎం 7 నుంచి 5, మరి పొయ్యేటి వేటు 2 తెలియదు. అదర్స్ 1 ఉంది. అదర్స్ ఇండిపెండెంట్ సార్, అదర్స్ ఉండొచ్చు.